జయగిరిధారి దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబోధన అందరికీ ముందుగా నా నమస్కారాలు. నా పేరు పూర మస్తానరావు, మాది చీరాల. మేము పూర మస్తానరావు అండ్ శివరాజ్ కుమార్ ట్రస్ట్ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు మంచంలో ఉన్నటువంటి వారికి, వృద్ధులకు ఉపాహారం అందించడం జరుగుతుంది. అలానే 4 జిల్లాల్లో 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు వారికి కావాల్సినటువంటి ఆట వస్తువులు, ఆట దుస్తులు, పాఠ్య సామాగ్రి ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా వెళ్ళి అందించడం జరుగుతుంది. అలానే ప్రతి నెల వృద్ధులకు సుమారు 400 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. వృద్ధాశ్రమాల్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరోనా సమయంలో 2 దశల్లో కూడా కొన్ని వందల మందికి ప్రతిరోజు కూడా భోజనాలు, అలానే కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి వసతి, భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత 25 సంవత్సరాల నుంచి జరుగుతున్నవి. అలానే ఈ సంవత్సరం మాది సెలవులి రజతోత్సవం సందర్భంగా, అలానే నా జన్మదినోత్సవం 75వ వజ్రోత్సవం సందర్భంగా ఈ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రతిరోజు కూడా నిరుపేదలు ఎంతోమంది వస్తున్నారు. వచ్చినటువంటి వారిలో గర్భిణీ స్త్రీలకు, అలానే పరీక్షల నిమిత్తం వచ్చేవారందరూ కూడా ఒక అన్నదానం ఏర్పాటు చేయాలని మే నెలలో సంకల్పించాము. 1 నెల మాత్రమే పెట్టాలని మేము అనుకున్నాం. అది పెద్ద బడ్జెట్ కాబట్టి మా కార్యక్రమాలన్నిటికీ కూడా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో 1 నెలకి సుమారు 1 లక్ష రూపాయలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ 1 నెల పెట్టాలనుకున్నాం. అది ప్రారంభించాం. తర్వాత ఆ స్పందన చూసిన తర్వాత మాకే బాధేసి, ఎంతోమంది నిరుపేదలు ఇంతమంది ఉన్నారని అనిపించి దాన్ని మరలా ఇంకొక నెల పొడిగించడం జరిగిందనమాట. ఇక దానికి నిరంతరం జరగాలంటే ఒక 15 లక్షల రూపాయలు మేము ఈ పథకానికి బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని మేము ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. కానీ అది సరిపోయేటట్లేదు. అందువల్ల కొంతమందిని మనం దీనిలో మెంబర్లుగా చేసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా సరే వారికి సహకారం సహాయ సహకారాలు కోరాలని 1 సంవత్సరం ప్రాజెక్టుగా దీన్ని పెట్టుకోవడం జరిగింది. అందువల్ల దానిలో మనకి అందరికీ అనుకూలమైనటువంటి కొన్ని 4 పాయింట్లుగా మేము చేయడం జరిగింది. ఈ 1 సంవత్సరం నాకు అక్కడ బ్యానర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 25,000 ఇచ్చినటువంటి వారికి 5 భోజనాలు వాళ్ళు కోరినటువంటి తారీఖుల్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దవారి వర్ధంతి, వారు ఏది కోరినా కూడా అవి ఆ తారీఖుల్లో చేయడం జరుగుతుంది. అలానే వారి యొక్క ఫోటో కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది బ్యానర్ పైన. 10,000 ఇచ్చిన వారికి 2 భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి పేరు, ఊరు మరియు సెల్ నెంబర్ మాత్రమే ఆ బ్యానర్ మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. అలానే కొంతమంది ఒకేసారి ఇవ్వలేమండి, ప్రతి నెల ఇస్తామని చెప్పని కొంతమంది ముందుకు వచ్చి అడుగుతున్నారు. అందువల్ల ప్రతి నెల విరాళం ఇచ్చే వారికి అన్నదానానికి సహకరిస్తున్నట్టు వారి పేరు, ఊరు, సెల్ నెంబర్ కూడా వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్యానర్ మీద 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఇది తర్వాత ఇవన్నీ కూడా వీడియోలు తీసి వారికి ఫోటోలు, వీడియోలు పంపడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కొంతమంది ఇంత డబ్బు మేము ఇవ్వలేమని అంటే ఒక రోజుకి 2,500 రూపాయలు దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం వారి పేరుతో చేసి వారికి వచ్చితే సంతోషం, రాని ఎడల వారి ఫోటోలు, వీడియోలు పంపడం జరుగుతుంది. ఆర్థిక స్తోమత లేనటువంటి వారు కొంతమంది మేము అంత ఇవ్వలేని వారికి అక్కడికి వచ్చి స్వీటు, హాటు లేదా పళ్ళు వారికి ఏదైనా సరే అందించవచ్చు. ఇవన్నీ కూడా జరగాలంటే అందరి సహకారం కావాలి. అన్ని కార్యక్రమాలను ఇంతవరకు జరిగిన కార్యక్రమం మొత్తం కూడా మా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్ విఎంఆర్ అండ్ ఎస్ఆర్కే ట్రస్ట్ అని ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సుమారు 2 నెలలు జరిగే అన్నదాన కార్యక్రమాలు కానీ 25 సంవత్సరాలు జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి, మీరు దర్శించగలరు.
మీరందరూ కూడా దీనికి సహకరిస్తే మనం అందరం కలిసి కార్యక్రమం చేయడానికి ఆసక్తిగా ఉంటుందని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.